అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను నీ పక్షముగా స్థిరపరచెదను. 1 రోజుల 6:12. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడాలను నా న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను అని యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమే సెలవిచ్చిన వాక్కు ఇది. ప్రైజ్ లార్డ్. ఇది అలనాడు సొలొమోనుతోనే కాదు, ఈనాటి వరకు మనందరికీ సెలవిస్తున్న యెహోవా వాక్కు ఇదే. అవును, దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలను ఇచ్చాడు. ఆయన తన ప్రేమను వ్యక్తపరచడానికి తన గ్రంథమందు అనేకమైన వాగ్దానాలను పొందుపరిచి మనకు అనుగ్రహించినాడు దేవుడు. అయితే వాటిని మన జీవితంలో స్థిరపరచుకోవాలంటే దేవుని ఎదుట మన ప్రవర్తన తీరు ఎట్లా ఉండాలో ఈ లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అవును, మనం ఒకవేళ దేవుని కొరకు గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తూ ఉన్నా, మందిరాలు కట్టిస్తూ ఉన్నా గానీ దేవుడు ఏర్పరిచిన కట్టడలు, ఆయన ఏర్పరిచిన నియమ నిబంధనలు, ఆయన నియమించిన ఆజ్ఞలు గైకొనక నిర్లక్ష్యం చేసినట్లయితే, మన పితరులతో దేవుడు వాగ్దానం చేసినప్పటికీ, వ్యక్తిగతంగా నీతో నాతో దేవుడు వాగ్దానం చేసినప్పటికీ దేవుడు మనపక్షంగా ఆ వాగ్దానాన్ని స్థిరపరచలేడు. ఆయన ప్రణాళికకు వేరుగా, ఆయన ఆలోచనకు వేరుగా, ఆయన వ్యక్తిత్వానికి వేరుగా, మరి ఆయన చిత్తానికి వేరుగా, ఆయన ఆజ్ఞలకు కట్టడలకు న్యాయ విధులకు వేరుగా ఆయన ఏమీ చేయలేడు. దేవాది దేవునికి తనకంటూ ఒక క్రమం ఉంది. యెషయా 42:21 చెప్పినట్లుగా యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసినాడు, దాని నుండి తొలగిపోడు ఆయన ఎన్నటికిని. ప్రైజ్ లార్డ్. అలాగే తీతుకు రాసిన పత్రిక 1:2 చూస్తే, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే శిలువను గూర్చిన వార్త ప్రకటింపబడుట ద్వారా రక్షణ ఆ వాక్కును స్వీకరించడం ద్వారా నిత్య జీవం పొందినట్లు వాగ్దానం చేసినాడు దేవుడు. అలాగే హెబ్రీ 4:1-2 చూస్తే, వాగ్దానం యొక్క నిలిచి ఉండగా ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పుపోగునేమో అని భయం కలిగి ఉందము. కారణం, అందరికీ ఒకే రీతిగా సువార్త ప్రకటింపబడినప్పటికీ వినిన వారితో విశ్వాసం గలవారే నిలిచి ఉండకపోతే అట్టి వారికి విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది అని పౌలు భక్తుడు తేటగా చెబుతా ఉన్నాడు. హెబ్రీ 6:12-15 చూస్తే, అబ్రహాము దేవుని మాటను నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాడు. అలాగనే విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మనలో ప్రతి వాడును మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మన మీద వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచాలని హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. హెబ్రీ 10:36 కూడా వాగ్దానం పొందాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అదే సమయంలో ఓర్మి చాలా అవసరమైనది అని మరలా హెచ్చరిస్తా ఉన్నాడు. వాగ్దానాలు స్వతంత్రించుకొని లేకపోవడానికి కారణాలు ఏమిటి అని మనం చూస్తే, మనం ఎదుర్కొంటున్న శోధనలు, శ్రమలు, ఆకర్షణలు, ఒత్తిడులు. అయితే ఒక విధంగా చెప్పాలంటే 2 పేతురు 1:4 వ్రాయబడినట్లుగా ఈ వాగ్దానం మూలముగా దురాశను అనుసరించుకున్నట్లును, లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకున్నట్లును, దేవ స్వభావమునందు పాలివారు మగినట్లును, అమూల్యంలో అధికంలోనైనా అత్యధికంలోనైనా వాగ్దానములను మనం ముందుంచి అనుగ్రహించినాడు. మరి ముఖ్యంగా మహిమ గుణాతిశయములను బట్టి అని పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అంతేకాదు 2 పేతురు 3:9 చెప్పబడినట్లుగా ఆయన తన వాగ్దానములను ఎంత మాత్రమునో ఆలస్యం చేయవాడు కాదు అని నొక్కి వక్కాడించి చెబుతా ఉన్నాడు పేతురు భక్తుడు. ఏది ఏమైనా హెబ్రీ 10:23 చెప్పబడినట్లుగా వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన పక్షంగా ఆయన చేసిన వాగ్దానమును మన పక్షంగా, వ్యక్తిగతంగా, నీ పక్షంగా, నా పక్షంగా స్థిరపరచువాడును ఆయనే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మాకు మీరు చేసిన వాగ్దానములను పొందుకుని అనుభవించినట్లు మీ కట్టడలను, మీ న్యాయ విధులను, మీరు నియమించిన ఆజ్ఞలను అనుసరిస్తూ మేము
జీవించే కృపనిమ్మని ప్రార్థిస్తూ మీరు మాకు చేసిన వాగ్దానములను మీరు పరచునట్టి కృపాభాగ్యాన్ని, అంతేకాదు మేము అనుభవించినట్లు కృపాభాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.